ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అక్కయ్య, నిశ్చితార్థానికి టైం అవుతుంది. నా కాబోయే పెళ్ళం ఎక్కడ? ఇదిగో ఇక్కడ. వచ్చేసావా? నీకోసమే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. ఆల్రెడీ నేను ఫుల్ గా ప్రిపేర్ అయ్యొచ్చాను రా. ఇదిగో, ఇలా కాబోయే మొగుడిని పట్టుకుని ఆరే ఊరే అనకూడదు. ఏమే, ఈరోజు ఎంగేజ్మెంట్ ఉందని తెలుసు కదా, అయినా సరే ఊరి మీద పెత్తనాలు చేయడానికి వెళ్ళావా? నువ్వెక్కడికి వెళ్ళావో ఏంటోనని మేమంతా ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా? ఈ మాత్రం దానికి ఇంత టెన్షన్ పడితే ఇక నేను చెప్పబోయే బ్రేకింగ్ న్యూస్ వింటే ఇంకా ఎంత టెన్షన్ పడతావో. బ్రేకింగ్ న్యూసా? ఏంటి అది? నేను చెప్పడం దేనికమ్మా, ఈ హల్వా గాడితోనే చెప్పిస్తాను. రే హల్వా, నీ మొదటి భార్య ఎలా ఉండేది? ఇదేంటి ఇప్పుడు నా మొదటి భార్య గురించి ఎందుకు అడుగుతుంది? అబ్బే, అచ్చం నీలాగే ఉంటది బంగారం. మైథిలి, నీకేమైనా పిచ్చి పట్టిందా? కాబోయే మొగుడిని పట్టుకుని కొడుతున్నావేంటే? కొట్టాలా కొయ్యాలా? ఇంతకు ముందు మనకేం చెప్పాడు? వీడి మొదటి భార్య చనిపోయిందని. అచ్చు గుద్దినట్టు నాలాగే ఉన్నట్టు ఫోటో కూడా చూపించాడు కదా. అవునమ్మా, ఇతని మొదటి భార్య అచ్చం నీలాగే ఉండేదని మనకి ఫోటో కూడా చూపించాడు కదా. కానీ అది అబద్ధం నాన్న. వీడి మొదటి భార్య బ్రతికే ఉంది. అలా అని ఆమె అచ్చుగుద్దినట్టుగా నా పోలికలతో ఏమీ లేదు. నిజం చెప్పాలంటే ఆమెకి నాకు పోలికల్లో ఎటువంటి సంబంధం లేదు. ఏం మాట్లాడుతున్నావు? నా భార్య అచ్చం నీలాగే ఉండదని చెప్పిన అడ్డగాడిది ఎవరు? ఎవరా? ఇదిగో ఈ ఫోటో చూడు. ఏంటి, ఫోటో చూడగానే కరెంట్ షాక్ కొట్టిన కోతిలాగా అలా బిగుసుకుపోయావు? ఫోటోలో నీ పక్కనున్న అమ్మాయి నీ భార్య అవునా కాదా? అది ఇక తప్పించుకునే అవకాశమే లేదు హల్వరాజ్. నీ పాపం పండి నీ భార్య చేసిన పూజలు ఫలించి ఫోటో స్టూడియోలో నాకు ఈ ఫోటో దొరికింది. అప్పుడే అర్థమైంది నీ మొదటి భార్య చనిపోలేదు, నువ్వే వదిలేశావని. నేను వదిలేశానని ఎవరు చెప్పారు? ఇందాక నువ్వు వెళ్ళి కలిసిన ఆ ఫోటో స్టూడియో వాడే చెప్పాడు. ఆయన భార్య చనిపోయింది కదా. చనిపోవడం ఏంటమ్మా, నిక్షేపంగా ఉంటాను. అయితే ఆ పెదో చెప్పాడనమాట. అంటే నేను చెప్పినవన్నీ నిజాలేనన్నమాట. లేదు లేదు, నా మొదటి భార్య బతికిలేదు, ఎప్పుడు చచ్చిపోయింది. మీ అందరికీ దండం పెట్టి చెప్తున్నాను, ఆ ఫోటోలో ఉన్నది నా భార్యే. కానీ ఇప్పుడు తను బ్రతికి లేదు, తను యాక్సిడెంట్లో చచ్చిపోయింది. అందుకనే నేను రెండో పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. అబద్ధం. వీడి మొదటి భార్య బ్రతికే ఉంది. ఈ విషయాన్ని ఇందాక వీడి మాటల్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. అయ్యో, మీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు. సరే, మీరన్నట్టుగానే
నా మొదటి భార్య బతుకుంటే నా ముందు తీసుకురండి. చేసిన తప్పుకి లెంపలేసుకుని ఈ ఇల్లు కూడా సత్యవతి పేరు మీద రాసి ఈ కాలనీ ఖాళీ చేసి వెళ్తాను. నేను జీవితంలో ఎవరికి నా మొహం చూపించను. సాక్ష్యం లేకుండా తను బతుకుందని అబాండాలు వేసి ఈ పెళ్లి ఆపాలని చూస్తే మాత్రం నేను మీ అబ్బాయిని జైలుకు పంపించాల్సి ఉంటుంది. అంత మాట ఎందుకులే బాబు. ఏమే వాళ్ళ ఆవిడ బతికుంది అంటున్నావు గాని బతికుందని చెప్పడానికి సాక్ష్యం ఏమైనా ఉందా? అమ్మా, ఇప్పటికిప్పుడు సాక్ష్యం ఎక్కడి నుంచి వస్తుంది? అమ్మయ్య దొరికింది. మరి అలాంటప్పుడు బ్రతుకుందని మన ఎంగేజ్మెంట్ ఎలా ఆపుతారు? కుదరదు. నువ్వు వెళ్ళి రెడీగా వెంటనే ఎంగేజ్మెంట్ జరగాలి, లేదంటే మీ తమ్ముణ్ణి. ఏయ్, హల్వా హల్వా వద్దొద్దొద్దు. మైథిలి, నువ్వు వెళ్ళి ఎంగేజ్మెంట్కి రెడీ అవ్వు. అమ్మా, తమ్ముడు జైలుకి వెళ్తే నాకు మాత్రం ఇష్టమా అమ్మా? వాణ్ణి నేను కాపాడుకుంటానమ్మా. దయచేసి ఈ పెళ్ళి ఆపమ్మా. చూడు మైథిలి, నువ్వు చెప్తుంది నిజమే అయితే నువ్వు రావాల్సింది ఈ ఫోటోతో కాదు, ఈ ఫోటోలో ఉన్న మనిషితోటి. అరే శంకరు, రే నువ్వు వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి బండి గురించి హల్వా హల్వా వద్దొద్దొద్దు. పోలీస్ స్టేషన్కి ఎవరిని పంపించొద్దు. మైథిలి రెడీ అవుతుంది, నేను చేస్తాను. టైం లేదక్క. ఇంకో 5 సెకండ్లలో మైథిలి రెడీ అవ్వకపోతే ఇంకా ఎవరు చెప్పినా విన్నాం. మైథిలి ప్లీజ్, మైథిలి ప్లీజ్ వెళ్ళి రెడీ అవ్వే, లేదంటే బంటిని. సత్య, నీకేమైనా పిచ్చి పట్టిందా? మాట్లాడితే బంటి బంటి అంటావేంటి? రమ్మను, పోలీసులు రమ్మను. మహా అయితే కొన్ని రోజులు జైల్లో ఉంటాడు. అందుకని మైథిలి గొంతుకొస్తావా? అవునమ్మా, అసలు జరిగిన దొంగతనానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. అయినా తప్పుడు సాక్ష్యాలతో జైలుకు పంపించాలని చూస్తున్నాడు. వెళ్తానమ్మా, ఏమవుతుంది? నోరు మొయ్యండి. ఇవన్నీ నాకు తెలీదు. మైథిలి, నువ్వు వెళ్ళి రెడీ అవుతావా లేదా? అమ్మా, ఇతని గురించి అన్ని తెలిసాక కూడా తెలిసే అడుగుతున్నాను. వెళ్ళవే, వెళ్ళి రెడీ అవ్వు. నీ కాళ్ళు అమ్మా, అమ్మా, ఏంటమ్మా ఇది? వెళ్ళవే, వెళ్ళి రెడీ అవ్వు. నీకు దండం పెడతాను. వెళ్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.